2-3 సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైతే వయసు అర్హత కలిగి 50 సంవత్సరాలు పైబడి ఉండి కూడా పెన్షన్ రాలేదో వారందరిది ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుని అంజి నా దగ్గరికి వస్తారు. మీకు ఇమీడియట్ గా మీకు పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి నేను సహకరిస్తాను. ఖచ్చితంగా మీకు చేసి పెడతాను. మీ అందరికీ ఎవరైతే కళ్ళు లేవో ఆ అమ్మగారికి, అట్లాగే భర్త చనిపోయి, ఒక నిమిషమేనండి అటండి, భర్త చనిపోయి ఎవరైతే చిన్నపిల్లలు కలిగి ఉన్నారో ఆ మహిళకి ఇద్దరికి కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన దాకంటే మళ్ళీ వాళ్ళకి కష్టం కాబట్టి ఇమీడియట్ గా అది వచ్చిన దాకా నేనే నా సొంత డబ్బులు వాళ్ళిద్దరికి పెన్షన్ ఇస్తాను. మిగిలిన వాళ్ళు నాకు ఇవ్వలేదు అనుకోవద్దు, ఏదో ఆధారం మీకు ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు మీరు కొంచెం సర్దుకుంటే ఆ తర్వాత నేను ప్రభుత్వం నుంచి మీకు పెట్టిస్తే ఇమీడియట్ పెట్టే పనే చేస్తాను. కానీ అప్రూవల్ అవుతుందా లేదా అనేది ఎలక్షన్స్ దాకా చూడాలి. మనం వారిద్దరికి మాత్రం మనం సొంతంగా మన పార్టీ తరఫున వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకి డబ్బులు అప్పటి వరకు, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తాం. ROF పట్టాలు కూడా పెట్టించడం జరిగింది. ROF పట్టాలు పెట్టించడం జరిగింది. దాదాపుగా కలెక్టర్ గారి దగ్గర 1000 పట్టాలు మంజూరై ఉన్నాయి. 1000 పట్టాలు మంజూరై ఉన్నాయి. 1000 పట్టాలు ఎర్రగొండపాలెం, పొల్లల చెరువు, దోర్నాల ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన తాండాలకి, చెంచుగూడాలకి సంబంధించిన ROF పట్టాలు రెడీ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ ఇది ఉంది కాబట్టి ఇప్పుడు అది చెయ్యరు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ అందరికి కూడా పట్టాలు ఇస్తారు. 1000 పట్టాలు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మంజూరు చేయించాను. ఒక 2-3 రోజులు లేట్ గానే ఉంటే కోడ్ రావడంలో అందరికి పనిచేసేవాళ్ళు, కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. 1000 పట్టాలు రెడీగా ఉన్నాయి. 6 పట్టాలు గౌరవ కలెక్టర్ గారు కూడా అది ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాడు. ఒకవేళ ఎలక్షన్స్ కి ముందు వచ్చినా గానీ మీకు వస్తారు. ఎవరైతే కంటిన్యూస్ గా ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా 6 పట్టాలు, 1000 పట్టాలు మంజూరైనాయి. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు, అప్లై చేసుకునే వాళ్ళు కానీ ఉంటే రేపు మనం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కానిస్తే దాన్ని అప్లై చేసిస్తా. అప్లై చేసిన వాళ్ళకి 1000 మందికి పట్టాలు, కారపెంట 240 పట్టాలు వచ్చినాయి. ఎర్రగొండపాలెనికి 150 పట్టాలు ఏవో వచ్చాయి. ఈ ప్రాంతం దానిలో అప్లై చేసిన దానిలో ఉందా లేదా అనేది నాకు కరెక్ట్ గా గుర్తులేదు, అదొకసారి చూడాలి. వాటికి సంబంధించిన వివరాలు కూడా మీ గ్రామ నాయకుల దగ్గర నుంచి నేను తీసుకుంటాను, వాటికి సంబంధించి చేద్దాం. రెండవది మీ ఇంటి నిర్మాణాలు. మొన్న మనం వచ్చిన తర్వాతే కలెక్టర్ గారితో మాట్లాడి ఎర్రగొండపాలెనికి సంబంధించి అదే 200 లోపల 150 నుంచి 200 మధ్యలో పట్టాలు వచ్చాయి. 240 పట్టాలు జారపెంటకు వచ్చాయి. తొమ్మల బయలు, చింతల వీటి ప్రాంతాల్లో కూడా కొన్ని పట్టాలు వచ్చాయి. మొత్తం కలిపి 1000 పట్టాలు వచ్చాయి. అవన్నీ కూడా కోడ్ ఉండడం వల్ల నిలిచివేయడం జరిగింది. ఖచ్చితంగా కోడ్ అయిపోయిన తర్వాత అవి ఇస్తారు. ఇది కాకుండా ఇంటి నిర్మాణాలు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి అక్కడికి వలసలు వెళ్ళేటటువంటి గిరిజన బిడ్డలకి ఈ సమస్య ఉంది. సొంతంగా ఇల్లు నిర్మించాలి అని ప్రభుత్వం కలగంటున్నప్పటికీ కూడా ఒక సరైనటువంటి పర్మనెంట్ అడ్రస్ లేకపోవడం వల్ల అది జరగలేదు. ఈసారి మీరు ఇక్కడే ఉంటామని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని నేను కూడా చూసాను, చాలా బాగుంది. అందంగా కొండల మధ్యలో బాగా లెవెల్ గా కూడా ఉండేది, చదురంగా చేసుకొని బాగుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. వలసలు మాత్రం వెళ్ళొద్దు. వలసలు వెళితే మళ్ళీ అడ్రస్లు మారిపోతాయి, ఆధార్ అడ్రస్లు మారిపోతాయి, అప్పుడు మళ్ళీ రావు. కాబట్టి ఒక పర్మనెంట్ అడ్రస్ లో కానీ ఉంటే శాశ్వత నిర్మాణాలు ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ ఇల్లు నిర్మించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. అది ప్రభుత్వం ద్వారానా, RTT ద్వారానా, లేదా ఇంకొక వేరే ITD ద్వారానా, ఏదో ఒక దాని ద్వారా మీకు ఖచ్చితంగా ఇంటిని పర్మనెంట్ ఇంటి నిర్మాణాలు చేయించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మొత్తం కలిపి? 30 కుటుంబాలు. పర్మనెంట్ అడ్రస్ తోటి 30 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ పర్మనెంట్ అడ్రస్ తోటి ఏముంటుంది ఇక్కడ? అడ్రస్ ఆధారే. ఓకే ఓకే, ఆధార్ లో పొన్నల బయలు అడ్రస్ కింద 30 పట్టాలు ఉన్నాయి, 30 ఆధార్ కార్డులు ఉన్నాయి. అవన్నీ నాకు ఇవ్వండి, ఖచ్చితంగా ఈసారి చేసి పెడతాను. వైఎస్ఆర్ గారి తనయుడు జగనన్నకి
ఏ ఒక్కరు కూడా ఇళ్ళు లేకుండా నివాసం ఉండడం ఇష్టం లేదు. అందుకే ఒకసారి కాదు 5 సంవత్సరాల్లో అనేక సార్లు అవకాశాలు కల్పించారు అప్లై చేసుకోమని. ఒకరేమో ఆధార్ సమస్య, ఇంకొకటేమో ఇంకొక సమస్య, ఇంకొకరు అడ్రస్ సమస్య, అట్లా కొన్ని మిగిలిపోయాయి. కొన్ని ప్రాంతాలకైతే అసలు ఇవ్వలేదు ఇల్లు. ఎందుకంటే అక్కడ స్థలాలు లేకపోవడం, గవర్నమెంట్ స్థలాలు లేకపోవడం, మళ్ళీ ఈ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు కావడం, కోర్ ఏరియాలో ఉండడం, కోర్ ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం, సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ పర్మిషన్స్ రావాలంటే కష్టం కావడం వల్ల మీకు ఇంటి నిర్మాణాలు ఆగిపోయాయి. అట్లాంటి సమస్య రాకుండా ఇది కానీ మీకు బఫర్ జోన్ లో ఉంటే, ఈ ప్లేస్ బఫర్ జోన్ లో ఉంటుందా, కోర్ ఏరియాలో ఉంటే కొన్ని అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి, దానికి కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా అది కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేసి మీకు ఇంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు అయ్యేటట్టుగా చేద్దాం. ఎందుకంటే మనం ఇచ్చినా కూడా, మనం జగనన్న తరఫు నుంచి మనం తెచ్చినా కూడా ఇక్కడ కట్టనివ్వరు, అది సమస్య పర్మనెంట్. కాబట్టి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనం దీన్ని రిజర్వింగ్ ఫారెస్ట్ కింద ఉంది కాబట్టి దాని నుంచి కూడా పర్మిషన్స్ తీసుకొని అది కూడా తెప్పించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు శాశ్వత ఇంటి నిర్మాణాలు కల్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, జగనన్న ఆశీర్వదించండి. మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యేకి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంపీకి 2 ఎలక్షన్స్ జరుగుతాయి. 2 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు తాటిపర్తి చంద్రశేఖర్. తెలుసమ్మా మీకు పేరు? థ్యాంక్స్ అమ్మా. ఆయన పేరు పలికేటటువంటి భాగ్యాన్ని కూడా పొందడం అనేది చాలా గొప్ప విశేషం. ఆ పార్టీలో ఉన్నటువంటి నేను మీలాంటి సామాన్యున్నే, మీలో ఒకటిగా ఎదిగినటువంటి వాడినే కాబట్టి మీ కష్టాలు, మీ మంచి, మీ చెడు అవన్నీ నేను కూడా భాగస్థుడిగా ఉండి పాలు పంచుకుంటా. ఖచ్చితంగా మీ బాధల్ని, మీ ఇబ్బందుల్ని, మీ కష్టాలని, మీ సుఖాలని, వీటన్నిటికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మేలు కోరేటటువంటి పార్టీ. వైఎస్ఆర్ గారు అంటే పేదల పక్షాన్ని నిలబడేటటువంటి నాయకుడు వైఎస్ఆర్ గారు. వారి తనయుడిగా జగనన్న కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీలు నా వాళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అని మాట్లాడేటటువంటి గొప్ప వ్యక్తి. ఎవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారు కూడా అవకాశం ఉంటే వారిని కూడా ఇంకోసారి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ అది మళ్ళీ అవకాశం ఉంటుందా లేదనేది తెలియదు. 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీరు గెలిపించాలి. ఫ్యాన్ గుర్తు అంటే పేదల పక్షపాతి జగనన్న గుర్తు. జగనన్న అంటే పేదల కోసం కష్టపడేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు 43 సంవత్సరాలు ఆయన రాజకీయ చరిత్రలో. మీ అకౌంట్ లో ఎన్ని డబ్బులు వేస్తుంటాడు చంద్రబాబు నాయుడు? జగనన్న 5 సంవత్సరాలే. ఎన్ని డబ్బులు వేశాడు? ఎన్ని డబ్బులు వేశాడు? మీ పెద్దలకు పర్మనెంట్ ఇంటి నిర్మాణాలు అంటే ఇలాంటి ప్లేసెస్ కాకపోయినా వేరే చోట చూడండి, అద్భుతమైనటువంటి చదువుకునే విద్యాలయాల్ని నిర్మించాడు. అట్లాగే ఎక్కడన్నా కానీ పిల్లలు చదువుకుంటుంటే వసతి దీవెని ఇచ్చాడు. అమ్మఒడి కింద 15,000 డబ్బులు ఇచ్చాడు. ఆసరా కింద మీకు 45 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి చేయూత ద్వారా ఇచ్చాడు. ఆసరా ద్వారా డ్వాక్రా రుణాలని మాఫీ చేశాడు. మీరు రుణాలు తీసుకొని బ్యాంకు వాళ్ళు వచ్చి వడ్డీలు వేస్తే రూపాయి వడ్డీ కూడా మీరు కట్టకుండా మీకు తీర్చింది కేవలం జగనన్న మాత్రమే. జగనన్న అంటే చెప్తే చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ కానీ వస్తే ఏం చేస్తాడంటే, బంగారంతో మీకు కింద నుంచి పైదాకా రోడ్డు వేస్తానని చెప్తాడు. బంగారంతో, ఎందుకంటే వేసేది లేదు, వచ్చేది లేదు కాబట్టి ఏదైనా చెప్తాను. ఈ అటవీ ప్రాంతంలో ఒక రోడ్డు వేయాలన్నా, ఒక నిర్మాణం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దాన్ని పర్మిషన్ తెచ్చి వేయాలి. జగనన్న వచ్చిన తర్వాత మీకు మట్టి అయినా కానీ వేసి రోడ్డుని రావడానికి పోవడానికి సక్రమంగా చేశారు. అంతకుముందు ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది?
ఏదైనా తినడానికి తిండి, రేషన్ బియ్యం మీ ఇళ్ల దగ్గరకు వచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి, బిడ్డలకు స్కూల్స్ మన గ్రామాల్లో కట్టించే పరిస్థితి, ట్యాబ్లు ఇస్తున్నారు, డ్రెస్సెస్ ఇస్తున్నారు, ఉండడానికి తినడానికి వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాలు ఆదుకుంటున్నారు రైతు భరోసా కేంద్రాలను. మీరు ఇంత దూర ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీకు అవి కొన్ని అందలేదు, కానీ సామాన్య అంత అనుకూలమైన నివాసాలు ఉండేటటువంటి ప్రాంతంలో స్కూల్స్ వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి, పిల్లలు ఉండడం రోడ్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కాబట్టి జగనన్నకి జై కొట్టాల్సిందే. ఒక్కసారి జై కొట్టండి. జై జగన్, జై జగన్, జై జగన్. ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళితే 25 లక్షల రూపాయలు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చింది జగనన్న మాత్రమే. భారతదేశంలోనే ఏ నాయకుడికి సంబంధం లేకుండా మీకు డబ్బు తీసుకొచ్చిస్తుంది జగనన్న. గతంలో అయితే నాయకుడు రావాలి, డబ్బులు తీసుకోవాలి, కమిషన్. ఇప్పుడే మీరేదో చెప్పారు కదా, ఏదో రాయమంటే ఎంత బాగా చేస్తున్నా కూడా మళ్ళీ ఆ 1000-2000 కక్కుర్తి పడి వీళ్ళు పేదల పొట్టగొట్టడం అంటే ఇలాంటివి రాకుండా ఉండాలనే కదా అకౌంట్లలోకి డబ్బులు వేస్తుంది. కోట్ల రూపాయల డబ్బులు పెట్టి గెలిచినటువంటి సర్పంచులను కూడా పక్కన పెట్టి డైరెక్ట్ గా డబ్బు మీ అకౌంట్ లోకి వేస్తుంది. ఎందుకంటే అర్హత కలిగి వారికి పథకం రాకపోతే ఆ కుటుంబం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 43 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు పరిపాలిస్తే ఆయన వస్తే కరువు, మనం వస్తే కేవలం ఈ 2 సంవత్సరాల నుంచి నీళ్లు లేవు, కానీ అంతకు ముందు అయితే బ్రహ్మాండమైన వాటర్ పడేది, నీళ్లు ఉండవు, మీకు పథకాలు ఉండవు. లాస్ట్ లో ఎలక్షన్స్ వస్తే డబ్బులు కుంకుమ, పసుపు కుంకుమ అంటాడు, డబ్బులు ఇచ్చేసి ఓట్లు దండుకుంటే పరిస్థితి చేస్తారు. కాబట్టి అట్లాంటి మోసపు మాటల్ని నమ్మొద్దు. మీరు చాలా మంచి వాళ్ళు, మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు. అమాయక పరిస్థితులు మీరు ఉంటారు, అమాయకంగా ఉంటారు. ఈ పరుగుల ప్రపంచంతో పోటీ పడకుండా మీ జీవితాల్ని మీరు అనుకున్నటువంటి ప్రాంతాల్లో స్వచ్ఛందంగా స్వేచ్ఛగా బతుకుతుండేటటువంటి గిరిజన బిడ్డలు మీరు. మీకు మంచి చేసేది కేవలం జగనన్న మాత్రం. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు జగనన్న. రాజన్న దొర గారికి ఉప ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానం రాజన్న దొర గారికి ఇచ్చారు. ఇవాళ మీ గిరిజన బిడ్డ ఇవాళ 3640 ఓట్లతో గెలిచి ఎర్రగొండపాలెం టౌన్ సర్పంచ్. ఈ రోజు సాటి పడితే వేరే వాళ్ళకైతే అన్ని డబ్బులు పెట్టుకొని గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పెద్ద ఎత్తున ఎస్టీలకి మద్దతు తెలపడం వల్లే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. అదే కానీ మీరు తెలుగుదేశంలో అయితే వాళ్ళు కొంతమంది మాత్రమే, కొన్ని కులాలు మాత్రమే పెత్తనం చేస్తారు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ అన్ని కులాల వాళ్ళు. అందరం కలిసి కట్టుగా కూర్చుంటాం, కలిసి భోజనం చేస్తాం, కలుసుకొని. నేను కూడా ఒక ఎస్సీని, నాకెంత అవకాశం ఇచ్చారు జగనన్న అంటే ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి అని కాదు, ఒక పేదవాడికి అవకాశం ఇచ్చారు. అలాంటి అవకాశం ఇవ్వడం అనేది కేవలం జగనన్న ద్వారానే జరుగుతుంది, జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతుంది. కాబట్టి జగనన్నకి అండగా ఉందాం. జగనన్నకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలి. మీ గ్రామానికి మరొకసారి నేను వచ్చేటప్పుడు 50 కుటుంబాల్లో 50 ఓట్లు, 60 ఓట్లు, 80 ఓట్లు. ఇప్పుడు ఏదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ చెప్పారు కాబట్టి 30 కుటుంబాలని ఒకరు 50 అని ఒకరు చెప్పారు కాబట్టి 80 ఓట్లు మీ ఉన్నాయని తెలుస్తుంది. 80 ఓట్లకి 80 ఓట్లు ఈ బూత్ లో, ఇక్కడ పోలింగ్ బూత్ లో ఫ్యాన్ గుర్తుకే పడాలి. నేను వచ్చినప్పుడు అన్నా మేము మీరు చెప్పినట్టుగా వేసాం, మాకెందుకు పని చేయవు అని నేను చేయకపోతే మీరు అడగగలగాలి. సరేనా? థ్యాంక్ యూ అమ్మా.